హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈరోజు ఇంట్లో టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. అన్నంలోకి కానీ చపాతీలోకి తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక బాండీలోకి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. అవి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బండిలోకి టమాటాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మిక్సీ గిన్నెలోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కొంచెం జీలకర్ర, 2 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి దాంట్లోకి మళ్ళీ టమాటాలు వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే కొత్తిమీర టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళలోకి ఆనియన్ అయితే ముఖ్యం. వెగులో చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆనియన్ పచ్చగా వేసుకొని పచ్చళ్ళు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పచ్చని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.